వైసీపీ వాళ్ళందరినీ కేవలం కసితోనే ఇవాళ కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తుందా, జైళ్లకు పంపిస్తుందా, దీని మీద చర్చ నడుస్తుంది. కారణం, ఇవాళ కారుమూరి వెంకటరెడ్డి అని చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన వైసీపీ పార్టీలో. అలాగే చర్చల్లో అనేకమైన సమస్యల మీద ఆయన భాష ఒక్కొక్కసారి హద్దు దాటి కూడా ఉంటుంది. అది వాళ్ళ ఐడెంటిటీ కోసం ప్రయత్నించేటటువంటిది అలా భావిస్తారేమో, ఆ భావనలోనే అడ్డగోలు భాషను ఉపయోగిస్తారేమో అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇలా చర్చల్లో ఐడెంటిటీ కోసం ప్రయత్నించినప్పుడు జరిగే పరిణామం ఎలా ఉంటుంది అని ఆలోచించట్లా. ఈ రాజకీయ నాయకులు పనికి మాలినటువంటి చర్చల్లో కూర్చొని బాధ్యత లేనటువంటి ఛానల్స్ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఇద్దరు బాగా బూతుల్ని తిట్టుకునే వాళ్ళను కూర్చోబెడతారు. వీళ్ళకి కావాల్సింది ఇదే. వీళ్ళకి కంటెంట్ మీద కానీ అలాగే జర్నలిజంలో మనం చేయాల్సిన పని మీద కానీ శ్రద్ధ లేకపోగా బహుశా వాళ్ళకి ఆ కెపాసిటీ కూడా లేదేమో. ప్రజలకు సంబంధించినటువంటి విషయాన్ని చర్చించాలి, అది పోయింది. రాజకీయ పార్టీ నాయకులు ఇష్టానుసారం బూతులు తిట్టుకోవటం, మనం ఒక థంబ్నెయిల్ పెడతాం విచిత్రంగా, ఈయన మీద దాడి చేసిన మహిళను అడ్డంగా బూతులు తిట్టినటువంటి నాయకుడు. ఇది జర్నలిజమా? దీనికి వీళ్ళు వేదిక, వీళ్ళకి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వాళ్ళు కదా నేరస్తులు నా దృష్టిలో. రాజకీయంగా ఉండాలి, ఆ భాషలోనే ఆలోచించాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి, పాలకపక్షం ఏదైనా పొరపాట్లు చేస్తే ఎత్తి చూయించాలి. కానీ మనం చేస్తే గొప్ప విషయం, పక్కాడు చేస్తే మాత్రం పెద్ద నేరం అన్నట్టుగా ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయి. ఏ పార్టీ అయినా సరే ఇవాళ మనం గమనించినప్పుడు బూతులు తిట్టుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా అలవాటుగా మారిపోయింది. ఇక్కడ ఆలోచించవలసింది ఎవరు? రాజకీయ పార్టీ నాయకులు ఎవరు ఆలోచించే దశలో లేరు, హద్దు మీరిపోయారు, అడ్డంగా తయారయ్యారు. సోషల్ మీడియా అనగానే ఇష్టానుసారం మనం బూతులు తిట్టేయొచ్చు అన్నటువంటి హక్కు కింద భావిస్తున్నారు. దీన్ని రాజకీయమని మనల్ని నమ్మమంటున్నారు. సరే, సోషల్ మీడియాలో పెడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ ఏవైతే ఉన్నాయో సెటిలైట్ ఛానల్స్లో రోజు తిట్టించడమేనా మన పని? ఒకరినొకరు తిట్టుకుంటుంటే చూస్తూ ఆనందించటమేనా మన పని? మనకి సిగ్గుండాలి కదా అని ఆలోచించేటటువంటి మీడియా సంస్థలు లేనప్పుడు ఇలాంటి వాళ్ళ చర్చలు జనంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ను ట్రెండింగ్ చేసుకోవడం వల్ల డబ్బు వస్తుందేమో కానీ మీకైతే సిగ్గు రావట్లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎవరిని పిలవాలి? ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వాళ్ళను పిలవాలి. అలాగే రాజకీయ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాల మీద చర్చ జరగాలి. అలాగే విపక్షాలు కావచ్చు లేదా పాలకపక్షం కావచ్చు, ప్రజల అవసరాల గురించి మాట్లాడడం పోయి ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోవటం, తొడలు కొట్టుకోవటం, అసహ్యంగా ప్రవర్తించటం, వాడకూడనటువంటి అన్పార్లమెంటరీ భాష మాట్లాడడం, ఆ అన్పార్లమెంటరీ భాష మాట్లాడడానికి ప్రోత్సహిస్తున్నటువంటి ఛానల్స్ వీళ్ళు దోషులు. ఇక్కడ వీళ్ళే దోషులు. ఇంతకంటే దుర్మార్గం లేదు, ఇంతకంటే అసహ్యం లేదు, సిగ్గుపడాల్సిన అంశం. ఎవరిని పిలుస్తున్నాం, రోజు ఎవరెవరిని ప్రోత్సహిస్తున్నాం, నువ్వు తిట్టు తిట్టు తిట్టు. ఏంటి ఈ తిట్ల పురాణమా జనం చూసేది? అసహ్యం ఏటల్లా జనాలకి? ఇవా చర్చలు, ఇవా టీవీలు? కనీసం పత్రికలు కొన్ని పద్ధతుల్లో బతుకుతున్నాయి, కానీ అసలు ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని ఛానల్స్కి ఇదే పని, ఇద్దరు తిట్టుకునే వాళ్ళని పిలవటం. వాట్ టు సే? ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించవలసింది సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్లో కానీ అడ్డగోలుగా మాట్లాడకూడదు అన్నటువంటి నియంత్రణ ఉండాలి, ఒక చట్టం రావాలి. ముఖ్యంగా సోషల్ మీడియా అనగానే ఏంటి? స్వేచ్ఛ. అది వాక్ స్వాతంత్రమా, లేకపోతే భావ స్వాతంత్రమా, లేకపోతే బూతులు తిట్టుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సదుపాయమా? ఏం మాట్లాడుతున్నాం మనము అన్నటువంటి కనీసం స్పృహ లేనటువంటి ఉన్మాదులు ఈ సోషల్ మీడియాను కొంతమంది ఉపయోగిస్తున్నారు. దానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, దానికి నియమ నిబంధనలు ఉండాలి. ఎక్కడ రోగం ఉందో అక్కడ మందు పడాలి. ఎక్కడ పిచ్చి వాళ్ళు ఉన్మాదంతో రెచ్చిపోతున్నారో వాళ్ళకి ప్లాట్ఫామ్ లేకుండా చేయాలి. ఎక్కడ ఉన్మాదంతో మాట్లాడకూడనటువంటి భాష మాట్లాడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి శిక్షలు ఉండాలి. ఇది లేవు. గత దశాబ్ద కాలంగా చూస్తున్నాం బూతులు తిట్టుకునే వాళ్ళని
ఆఖరికి హైకోర్టు న్యాయమూర్తులను తిట్టిన దిక్కులేనటువంటి పరిస్థితిలో న్యాయ వ్యవస్థ ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ వెబ్సైట్లో, అలాగే ఈ సోషల్ మీడియాలో మహిళలకు దక్కే మర్యాద ఏంటి? మన తల్లిని దూషించేవాడికి శిక్షే లేనప్పుడు మనం పుత్రుడిగా ఉండే ఉపయోగం ఏంటి? దీని మీద ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ జరిగినటువంటి రాజకీయం, చూస్తున్నటువంటి రాజకీయం, వెంకటరెడ్డి అనేటటువంటి వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయడంలో కసున్నదా, కక్షున్నదా అని అంటే ఎస్. ఎందుకు? ఆయన ఏం చేశారు? ఒక విచారణ జరుగుతున్నటువంటి కేసు, దట్టు పరకామణిలో జరిగినటువంటి ఒక దోపిడీకి సంబంధించి ఒక వ్యవహారం నడిచింది. దాంట్లో అనేకమైనటువంటి నేరపూరితమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. దాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి దశలో ఒక ఎస్ఐ చనిపోవటం, ఆ ఎస్ఐ చనిపోయాడా, హత్య, ఆత్మహత్య అన్నటువంటి దర్యాప్తు జరుగుతుంది. తిరుపతిలో ఒక వైసీపీ నాయకుడు ఇది ఆత్మహత్య అంటాడు, ఇంకా పోలీసు ఎందుకు? అలాగే జరిగేటటువంటి చర్చల్లో కొంతమంది ఒక పార్టీకి సంబంధించిన నాయకులు ఎస్ ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటారు. ఏంటి అడ్డగోలుతనం? మీరెవరు తీర్పులు ఇవ్వడానికి? పోలీసులను పక్కన పెట్టి మీరే వచ్చి తీర్పులు ఇచ్చేసి మీరే దర్యాప్తు చేసినట్టుగా నిజాలు చెప్తే ఖచ్చితంగా జైలుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. మనకి హద్దులు ఉన్నాయి, రాజకీయ నాయకులకు కూడా హద్దులు ఉన్నాయి. దాన్ని దాటినప్పుడు ఎంతమంది అయినా, ఏ పార్టీలు వాళ్ళైనా జైలుకి వెళ్లాల్సిందే, వెళతారు. అందుకే ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి చట్టం రాకపోతే మాత్రం ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కూడా బాగుపడదు అన్నది మాత్రం సత్యం.